చాలా మందికి డౌట్ ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీరు బోల్డ్ అన్ని మంచి విషయాలు చెప్తుంటారు. బట్ మీరు కూడా ఎక్కడో స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఏదో ఒక లైఫ్ లెసన్ మిమ్మల్ని మార్చేసి ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా డీల్ చేశారు? 2013 నుంచి 17 వరకు నెలకు 10,000 రాని లైఫ్ గడిపిన నాకు అక్కడ వచ్చింది లైఫ్ లెసన్. ఆ స్ట్రెస్ దాన్ని చచ్చిపోవడం ఒకటే తక్కువ. 10th క్లాస్ 12th క్లాస్ వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆ ఏజ్ లో. యాక్చువల్ గా చెప్పాలంటే హౌ టు బిహేవ్ ఇన్ దట్ ఏజ్. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది మార్కులు 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 అని స్ట్రెస్ పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను. బట్ అట్ ద సేమ్ టైం సొసైటీ ఖచ్చితంగా మన వెనకాల పడుతుంది మార్కులు మార్కులు అని. మార్కులు ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, బట్ మార్కులతోని ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అందరూ తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. మెచ్యూరిటీ పెరిగినప్పుడు చదువుకుంటే మంచిదా, మెచ్యూరిటీ లేనప్పుడు చదువుకుంటే మంచిదా? మనీ మేనేజ్మెంట్ ఆ ఏజ్ నుంచే నేర్చుకుంటే బెటర్. మనీ వచ్చినాక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వస్తుందా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకొని మనీ సంపాదించాలన్నా అంటే నాలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో అటు ఇంటిని చూసుకుంటున్నారు, ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఈ విమెన్ ఏమైపోతుందంటే స్ట్రెస్ కి గురైపోతున్నారు. సో ఈ విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? లేడీస్ కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది తెలుసా? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఇది అవసరం లేదు కదా ఇంత అని అంటే నీకు తెలియదు అనమాట. బేసిక్ గా మహిళలకే స్ట్రెస్ తీసుకునే నేచర్ ఉంది అని నేను అదే రైట్ చెప్తున్నా. నేను ఎందుకు బాధపడుతున్నా మీ గురించి? క్యాన్సర్ కి మొట్టమొదటి కారణం స్ట్రెస్. 20 ఏళ్ల కింద క్యాన్సర్స్ మనం చూడలేదు. 4 ఇండ్లల్లో ఒక క్యాన్సర్ కేసు ఉంది. వాళ్ళు మా మదర్ వాజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్. స్ట్రెస్ ఫుల్ గా తీసుకుంది. మీకు తెలుసా ఇష్యూ? ఆమెకు ట్యూమర్ అటాక్ అయింది, బ్రెయిన్ ట్యూమర్. అందులో డాక్టర్ చెప్పింది తెలుసా మీకు? ఆయన చెప్పింది 2 years లైఫ్ స్పాన్ అని చెప్పినాడు. Stage 4 క్యాన్సర్. దురదృష్టంలో అదృష్టం ఏం తెలుసా?